నీటి కథల్లో సండే స్టోరీ టెల్లింగ్ టైంలో చెడు స్నేహం అనే దాని గురించి ఇప్పుడు స్నేహంలో కూడా చెడు ఉంటుందా అంటే ప్రతి విషయంలో కూడా మంచి చెడులు ఉంటాయి మిత్రమా. అవును కదా. ఏంటంటే మునుపల్లెను ఆనుకొని అడవిలో అనేక జంతువులు పక్షులు నివసించేవి. ఒకరోజు నక్క ఉదయాన్నే పులి దగ్గరకు వచ్చింది. ఏంటి పులి మామ, ఏం చేస్తున్నావు, ఈరోజు అడవికి వెళ్ళావా అన్నది. రోజు ఈ అడవిలో ఉండే జంతువులని వేటాడుతూ ఉంటావు, నీకు విసుగు రావటం లేదా అంది. ఎవరు? నక్క. దానికి విసుగెందుకు, ఆకలి వేస్తే వేటకు వెళ్తా, లేకపోతే విశ్రాంతి తీసుకుంటా. అయినా నేను ఒకరోజు కడుపు నిండా తింటే 4 రోజుల వరకు ఆహారం తినను కదా, అయినా దీనిలో విసుగు రావడానికి ఏముంది అన్నది పులి. నేను చూడు అప్పుడప్పుడు పక్కనే ఉన్న పల్లెకి పోతాను, అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పెంచుకుంటున్నటువంటి కోళ్ళను మేకలను కోళ్ళను పట్టుకొచ్చుకొని చక్కగా తింటాను. ఏం వేసి పెంచుతారో ఏమో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు, ఎంత రుచికరంగా ఉంటుందో. ఆ పుంజు రుచే వేరబ్బా, దాని మాంసం రుచే వేరబ్బా అంటూ నక్క పులి ముందు ఆ కోడిపుంజు మాంసం గురించి చాలా నోరూరేటట్టుగా పులికి చెప్పడం ప్రారంభించింది. ఆ మాటలతో ఆలోచనలో పడింది పులి. నక్క మాటలకు పడిపోయిన పులి, సరే రేపటి నుండి నేను కూడా వస్తాను అన్నది. మరుసటి రోజు అవి 2 కలిసి దగ్గరలో ఉన్న గ్రామం దగ్గరికి పోయి ఒక కోడిని ఒక మేకను పట్టుకొని వచ్చాయి. చూసావా ఎంత సులువు అంది నక్క. అవి గ్రామంలో నుంచి కోడిని మేకను పట్టుకురావడాన్ని కొద్దిమంది యువకులు చూశారు, కాకి కూడా చూసింది. యువకులు ఏమనలేదు, కానీ కాకి ఏమన్నది, పులిమామ నక్క మాటలు విన్నావంటే నీకు ప్రమాదము ముంచుకొచ్చినట్టే, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది, సలహా కూడా ఇచ్చింది. నువ్వు మాత్రం పల్లెల్లో పడి భోజనాలు కొబ్బరి చిప్పలు ఎత్తుకురావచ్చు, మేము చేస్తే తప్ప అంది నక్క వెటకారంగా. అక్కడే ఉన్న నక్క అన్నది, నేను ఎవరికి హాని కలిగించను, దొరికింది తెచ్చుకుంటాను. మీరు వాళ్ళు పెంచుకుంటున్న వాటిని పట్టుకొని వచ్చారు, వాళ్ళు ఊరుకుంటారా ఏమిటి అంది కాకి. వాళ్ళెప్పుడో మిమ్మల్ని అటాక్ చేస్తారని కూడా కాకి చెప్పింది. పులి నక్క మాటలు పట్టించుకోలేదు. మరుసటి రోజు చీకటి పడ్డాక మళ్ళీ ఇద్దరు కలిసి పులి నక్క ఇద్దరు పల్లెకి పోయి అప్పటికే ఆ గ్రామ ప్రజలు పులి వచ్చినట్లు గుర్తించారు. కొందరు యువకులు బలమైన కర్రలు వలలను సిద్ధం వస్తే పట్టేద్దామని. అంటే చూడండి, మన ఇంట్లో కూడా రోజు పిల్లి వచ్చి పాలు అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, అది రేపు వస్తుందా, రేపు ఈ టైంకి చూస్తాం, వచ్చింది అనుకోండి, ఒకరోజు దొరకదు, 2వ రోజు దొరకదు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు పక్క పట్టుకొని దాన్ని కర్రతో బాస్తాం, అంతే కదా. అలానే నెమ్మదిగా వస్తున్న పులిని చూసి భయంతో అరిచింది మేకపిల్ల. వెంటనే తమ దగ్గర ఉన్న వలలు విసిరారు యువకులు. నక్క వల నుంచి తప్పించుకోగా ఆ యువకుడు ఆయన చేతిలో ఉన్న బలమైన కర్రతో గట్టి కొట్టినా కూడా ఆ దెబ్బకు చావు తప్పి కన్నులొట్టబోయినంత పని అయింది నక్కకు. పడుతూ లేస్తూ అడవిలోకి తప్పించుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. పులి మాత్రం వలలో చిక్కుకుంది. వలను గట్టిగా పట్టుకొని కర్రలతో కొట్టారు యువకులు. స్పృహ తప్పిన పులిని అటవీ శాఖకు అప్పగించారు. వాళ్ళు దాన్ని బోనులో బంధించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చింది కాకి చెప్పింది కదా, అట్లా చేయకండి తప్పు అని. అంటే చూడండి, ఇంత చక్కటి బుద్ధి చెప్పే కాకిని పక్కన పెట్టాడు. జుత్తుల మారి నక్క మాటలు నమ్మారు ఎవరు? పులి. ఆ సమయంలో అక్కడికి వచ్చింది చూసావా పులిమామ, ఎంత ప్రమాదము అయినా నువ్వు భయపడకు, నువ్వు దారి తప్పి వచ్చావని నిన్ను మళ్ళీ అడవిలో వదలాలని అనుకుంటున్నారు. వాళ్ళంతా ముచ్చట పెట్టుకుంటారు, ఏమంటే ఏదో పాపం దారి తప్పి వచ్చింది అని అనుకుంటున్నారు వాళ్ళు. నిన్ను ఎలాగో మళ్ళా వల నుంచి తీసి నిన్ను అడవిలో వదులుతారులే, జాగు అని అన్నదాము. నాకు తెలిసి నీకు ప్రమాదం ఉండకపోవచ్చు అంది. ఎవరు? కాకి. మళ్ళా చూడండి, కాకే పులికి ధైర్యం చెప్పింది.
నిన్ను ఎలా వదిలేస్తారులే, ఏదో తెలుసో దారి తప్పిపోయి వచ్చినావని అనుకుంటారు, నువ్వు కావాలని వచ్చినావని వాళ్ళకి తెలియదు అని మన పులికి కాకి ధైర్యం చెప్తాను. నువ్వు ముందే హెచ్చరించినా వినలేదు, నేను నీకు చెప్పినాను వినలేదు, తగిన ఫలితం అనుభవించిన ఏమంటుంది, నువ్వు పులి ఏమంటుందంటే కాకి బావ నువ్వు ముందే చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు, వినలేదు, కాబట్టి నాకు తగిన ఫలితమే అనుభవించాను అంది పులి. తర్వాత పులిని అడవిలో వదిలిపెట్టారు అధికారులు. బ్రతుకు జీవుడా అనుకుంటూ అడవిలోకి పోయింది పులి. చెడు స్నేహం ఎప్పటికైనా ప్రమాదమే అని పులికి బాగా అర్థమైంది. ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత మనకు కూడా అర్థమైంది కదా మిత్రమా. ఎందుకంటే మనము ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మి అదాన్ని చేయకూడదు, మనం ఆలోచించుకోవాలి, పర్సనల్గా మనం అనలైజ్ చేసుకోవాలి, ఇది మంచా కాదా, ఈ పని చేయొచ్చా లేదా, దీన్ని చేయడం వల్ల మనం ఏదన్నా ప్రమాదంలో చిక్కుకుంటామా అనే విషయాలను మనం ఆలోచించుకుంటూ మనము ఏ పనినైనా ప్రారంభించాలి. దేన్నైనా ఎవరిని కూడా నమ్మొద్దు. మనం మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, చెడ వాళ్ళతో స్నేహం చేయాలి. ఎందుకంటే మనకు అవసరం, మనం సొసైటీ పర్సన్స్ కాబట్టి మనల్ని మనమే నమ్ముకోవాలి. కథ బాగుంది కదా. నీటి కథలు శీర్షిక లోపల చెడు స్నేహం అనే దాని గురించి మనము ఏమీ లేదు, ఇంతకుముందుకు సండే స్టోరీ టెల్లింగ్ టైం అని పెట్టుకున్నాము, ఇప్పుడేమో నీటి కథలను పెట్టుకొని ఈ శీర్షికలో అక్కడక్కడ సేకరించినటువంటివి, అందులో కొన్ని నేను కొంత ఓన్గా కలిపి కొన్ని కథలను చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా వినండి, పిల్లలకు వినిపించండి. అంటే దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు కూడా చెప్పుడు మాటలను మనం వినొద్దు, అది ఎంతవరకు అనే దాన్ని ఆలోచించుకోవాలని దీని యొక్క ఉద్దేశం మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.